ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము 25-26. తాను అతన్ని గెలుపుకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనన్ను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయాన్ని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాను. దేవా ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం. వాక్యం వివరించిన ఉన్న నాకు నీ జ్ఞానం దయచే. వచ్చిన ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య ధ్యానము మాకు ఉపయోగకరంగా ఉండేటట్లు సహాయం దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ 25వ వాక్యంలో తాను అతన్ని గెలువకుండుట చూచి, అంటే ఇక్కడ దేవుడు గెలవలేకపోతున్నాడు. దేవుడు ఓడిపోవటం అనేది అసాధ్యం అన్నమాట. అయితే ఇక్కడ మరి యాకోబు విషయంలో దేవుడు ఎందుకు ఓడిపోతున్నాడు? గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. ఇక్కడ యాకోబు గెలిచాడు, దేవుడు ఓడిపోయాడు. మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యంలో, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యంలో అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. కాబట్టి ఇక్కడ యాకోబు జయమొందెను అని ఉంటుంది అన్నమాట. ఓడిపోయింది ఎవరు? దేవుడు. దేవుని దూత ఓడిపోయినా దేవుడు ఓడిపోయినాడు. ఎందుకు ఓడిపోయాడు దేవుడు? కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గెలవలేడని. అదొకటే మాట, కన్నీటి ప్రార్థన. మనం అబ్రహాము విషయంలో చూడాల కన్నీటి ప్రార్థన. తర్వాత ఇస్సాకు విషయంలో కూడా కన్నీటి ప్రార్థన అనేది చూడాలి. కాకపోతే ఆయన రిబ్కా వచ్చేటప్పుడు పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు అని ఇస్సాకును గూర్చి ఉండగా, ఈ రోగంతో ఏడుతో ప్రార్థన చేసింది ఎవరంటే యాకోబు. అందుకనే దేవుడు యాకోబుని బహుగా ఆశీర్వదించాడు. యాకోబుకున్న పట్టుదల ఎవరికి లేదు, ఏశావుకు లేదు, మరి ఆ లైన్లో ఎవరికి కూడా ఉన్నట్లు కనపడతాడు. ఎక్కడ ఉంది పట్టుదల? ఇక్కడ నుంచి వెళ్ళాడు, తన సొంత కాళ్ళ మీద జీవించాడు, ఆధారపడి కష్టపడి పనిచేసాడు. అక్కడ ఎంతో ఆస్తి సంపాదించాడు. అక్కడ మామ దగ్గర రాత్రి మగళ్ళు నేను మరి ఇక్కడ మనం ఆదికాండం 31వ అధ్యాయం 31
40వ వాక్యం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయి. కాబట్టి అక్కడ ఒక ఆస్తి సంపాదించాలి అని పట్టుదలతో యాకోబు ఉన్నాడు. వాళ్ళిద్దరికి మామకి అల్లుడికి ఒప్పందం అయింది. ఏంది చువ్వలు మచ్చలు ఉన్నాయి నీకు లేని నాకు అని వాళ్ళు అనుకున్నారు. మరి యాకోబు దానికోసం ఏదో వాటిని నీళ్లు తాగేటప్పుడు చువ్వలు చూపెట్టాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఎంత పట్టుదల గలవాడు అంటే, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కళ్ళకు దూరం. ఇంత పట్టుదలగా మరి ఆ మందని డెవలప్ చేసి పెద్ద ధనవంతుడయ్యి ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మనం హోషేయ గ్రంథంలో మరి అంత కన్నీటితో గెలిచాడని ఉంటుంది అన్నమాట. రాత్రి అంతా కూడా కన్నీటి పర్వం అయ్యారు. మనుషులు ఎందుకు ఏడుస్తారంటే, గమనించింది ఏంటంటే, దేవుని ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఏడుస్తారు. చాలామంది సాక్ష్యాల్లో చెప్తారు, నా పాపాలన్నీ నాకు కనపడ్డాయి, నేను ఎంతో ఏడ్చాను, అది నాకే తెలియదు సమయం అని చెప్తారు. కారణం ఏంటంటే, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఏడుపు అనేది, మనకు తెలియని ఏడుపు అనేది వస్తుంది. అట్లాగే యాకోబు కూడా ఎంతో ఆత్మతో ఏడ్చినట్లు మనం చూస్తామన్నమాట. కాబట్టి కన్నీటి ప్రార్థన అది ప్రార్థనలో ఒక టాప్ లెవెల్ అన్నమాట. కన్నీటి ప్రార్థన అదేదో మనం ఇతరులను చూసి ఏడవటం కాదు, కానీ అది మనంతటా మన హృదయంలో నుంచి ఆ ఏడుపు రావాలి. యేసు ప్రభు కూడా కన్నీటితో మరి రోదనతో ప్రార్థన చేశాడని హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అతడు అంగీకరింపబడి. దేవుడికి యేసు ప్రభు దేవుడు, ఆయన దేవుడు అని చాలా చోట్ల రాయబడి ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవుడే అంత కన్నీటితో ఎందుకు రోధించాడు, యాచన చేశాడు అని మనం ఆలోచన చేసినట్టయితే, ఒక మనిషి ఆత్మ ఎంత విలువో దేవుడికి తెలుసు, మనకు తెలియదు. మనం మన ఆత్మకి కావాల్సినవి మనం సమకూర్చం. వాక్యం కానీ, ప్రార్థన కానీ, ఆరాధన కానీ ఇవన్నీ మనం సమకూర్చం. కానీ దేవునికి తెలుసు. ఆత్మ ఇదైపోతే మనిషి ఎక్కడికి వెళ్తాడో దేవుడికి తెలుసు. కాబట్టి నరకం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు, యేసు ప్రభువుకి తెలుసు. అంత నరకంలోకి నా బిడ్డలు వెళ్ళకూడదని బహుశా తండ్రి దగ్గర రోధించి ప్రార్థన చేసి ఉంటాడు. రక్తం కారునంతగా ఆయన ప్రార్థన చేశాడని ఉంటుందన్న. అది సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేశారు. బాగా ఎక్కువగా బాడీ ఎక్కువగా ఉద్వేగానికి లోనైనప్పుడు చెమట రక్తంగా మారుతుందని సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేశారు. మనం లూకాసు వార్తలో చివరి అధ్యాయంలో ఆ మాట మనం చూస్తామన్నమాట. లూకాసు వార్త 22:44
22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. కాబట్టి దేవుడు ఎందుకు అంత బాధపడాల్సి వచ్చిందంటే మానవ శరీరంతో మనం గ్రహించలేము. తన స్వరూపంలో తన పోలికలో చేసిన బిడ్డలు మరి అట్ట అగ్నిగుండానికి ఆపుతవుతున్నారంటే మరి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన ఆనాడు చేసిన ప్రార్థన వలన ఈనాడు బ్రాహ్మణులేమి ముస్లిమేమి తర్వాత కుల మతం లేకుండా ఒక దేశం ఇరాన్ అయింది, చైనా అయింది, ఇంతమంది రక్షణ పొందుతున్నారంటే యేసు ప్రభు ఆనాడు చేసిన ప్రార్థన. కాబట్టి ఆయన మూలుగులతో కన్నీళ్ళతో యాచనలతో చేసిన ప్రార్థన ఇప్పటికీ తండ్రి అయిన దేవుడు దాన్ని ఆనర్ చేసి అనేక మంది దేశాలను కూడా ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. అట్లాగే లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వాక్యం. లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వాక్యం. 44 7:44. కన్నీళ్లతో పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచాడు. కాబట్టి కన్నీటి ప్రార్థనని దేవుడు దాటిపోలేడు. ఇక అది నో అని చెప్పలేడు. కన్నీటితో మనం ప్రార్థన హృదయపూర్వకంగా చేసామంటే మన పని అయినట్టే లెక్క. ఎవరన్నా కావచ్చు, వేసి కావచ్చు, లేకపోతే ఎవరన్నా కావచ్చు. కన్నీటితో అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం పాపినని గ్రహిస్తేనే కానీ కన్నీరు రాదు. ముందు పరిశుద్ధం అని ప్రార్థన చేస్తే ఎప్పుడు కూడా కన్నీరు కాదు. మరి యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడంటే ఆయన మీ నిమిత్తము పాపంగా చేసను అని ఉంటుంది 2 Corinthians 5 చివర వాక్యం. మీరు ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆయన్ని పాపంగా చేశాడు. ఆయన పాప ఏడ్చాడు అమ్మ. మన పాపం అంతా ఆయన మీద వేసుకొని ఆయనకి కన్నీటితో ప్రార్థన చేశాడు. మన గురించి ఎంతవరకు చేశాడు? రక్తం కారణంతగా ప్రార్థన చేశాడు. తర్వాత 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో 10వ వాక్యం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు. అంటే ఇంకా దేవుని ఆత్మ దిగొచ్చుద్ది అన్నమాట. తన బిడ్డలు అంతగా రోధిస్తూ ఉంటే ఆయన తట్టుకోలేదు. ఉదాహరణకి మన పిల్లలు బాగా ఏడుస్తూ ఉన్నారనుకో, ఇసుకుబుట్టి వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేస్తాం మనం. అంత వాళ్ళు ఏడుపుని మనం చూడలేమన్నమాట. బాగా గుక్కబట్టి ఏడుస్తారు. ఒక్కొక్కరు ఏడిస్తే వాళ్ళు ఏది అడిగితే అది మనం చేస్తాం. కాబట్టి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసి ఎల్లా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణ్ణి యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టు.
తర్వాత ఆమెకి మరి దేవుడు గర్భం తెచ్చాడు, కుమారుని కన్నాడు అని మనం చూస్తాం. కన్నీటితో అన్న ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు దేశానికే ఒక ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన ఆత్మ మరి యొక్క మనసు నిలిపి దేవుని మీద ఎక్కువగా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియకుండా కన్నీరు వచ్చు. నా వరకు నాకు ఎప్పుడు కన్నీరు రాల ప్రార్థన చేశాడు, కానీ బైబిల్ చదివేటప్పుడు కన్నీరు వచ్చింది. ఏ వాక్యం? మోషే మరి అడుగుతాడు దేవుణ్ణి, నిర్గమకాండం 32వ అధ్యాయం, నువ్వు నీ ప్రజల్ని నేను వీళ్ళందరినీ హతం చేసి అగ్నితో కాల్చి నిన్ను ఏర్పాటు చేసుకుంటాను అన్నప్పుడు, లేదు దేవా నువ్వు అట్లా అనొద్దు, వీళ్ళు నిబంధన ప్రజలు, నీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో, దాని గురించి సంతాపడమని మోషే దేవుణ్ణి సలహా ఇస్తాడు. దేవుడు తగ్గించుకొని యెహోవా సంతాపడిను అని మాట చదివినప్పుడు ఏడుపు వచ్చింది. అది ఇప్పుడు చదివినా ఏడుపు వచ్చింది. దేవుడు సంతాపడతాయింది ఒక మనిషి మాటని అని నాకు అప్పుడు వచ్చింది. తర్వాత దావీదు రాజ్యం పోగొట్టుకొని కాళ్ళు చెప్పులు లేకుండా నడిచి వెళ్తూ ఉంటాడు. సమూయేలు గ్రంథంలోనే అది 25, 26 అధ్యాయాల్లో ఉంటుంది. అబ్షాలోము దండెత్తి వచ్చినప్పుడు దావీదు చెప్పులు లేకుండా పారిపోతా ఒకడు మరి ఆయన్ని దూషిస్తూ ఉంటే ఏమంటాడు? యెహోవా అతనికి దూషించమని చెప్పాడు, నీకెందుకు దూషించని అంటాడు దావీదు. షిమ్మి. కాబట్టి అక్కడ వాక్యాలు జరుగుతూ ఉంటే దావీదులో కూడా దేవుడి లక్షణాలు కనపడతాయి. ఎంత తగ్గింపు! అసలు రాజయ్య ఉండి అట్లా దూషించి మీద రాళ్ళేస్తూ ఉంటే వద్దు, అతను ఏం చేయొద్దని చెప్తాడు. కాబట్టి ఒక్కోసారి బైబిల్ చదివేటప్పుడు కన్నీరు వస్తుంది, కానీ ప్రార్థనలో మరి ఆ రేంజ్కి అంటే కొంతమందికి ఓరకొరకనే వస్తుంది. మొదలు పెడితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రార్థన కన్నీరు వస్తూ ఉంటుంది. అంటే అది ఎవరిని బట్టి అనుకుంటుంది. మరి నాకు బైబిల్ చదివేటప్పుడు తర్వాత ఒకసారి పాట పాడేటప్పుడు కన్నీరు వచ్చింది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును మరి అనే పాటలో పంది వల్లే తిరిగిన నన్ను అని ఒక చరణం ఉంటుంది, కుక్క వల్లే తిరిగిన నన్ను. అక్కడ నాకు ఏడుపు వచ్చేది. కాబట్టి మనం దేవునితో కంపేర్ చేసుకొని ఆయన కృప, ఆయన ప్రేమని మనం అనుభవించినప్పుడు మనకి ఏడుపు వచ్చుతుంది. కాబట్టి కన్నీటి ప్రార్థన, కన్నీటితో చేసే విన్నపం, కన్నీటితో ఉన్న ఆలోచన మనం మరి దేవుడు ఆలకించే దేవుడు. మనం కీర్తనలో 56వ అధ్యాయంలో నీ కన్నీరు నా బుద్ధిలో ఉంచుకున్నాను అంటాడు. కీర్తనలో 56వ అధ్యాయం ఎన్నో వాక్యం 8. నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో. కాబట్టి కన్నీటి ప్రార్థన అనేది అది ఏమి వేస్ట్ అనేది కాదు. దేవుని సన్నిధిలో కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పటికైనా మనకే గెయిన్ కానీ లాస్ అనేది ఉండదు. కాబట్టి కన్నీటి ప్రార్థన. యాకోబు ఎట్లా జయించాడు? దేవుడు గెలవలేకపోయాడు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన ఇష్యూ. దేవుడు గెలవలేకపోయాడు అంటే యాకోబు అంటే అర్థమైంది, కన్నీటి ప్రార్థనతో దేవుడు కూడా గెలవలేడని అర్థం. కాబట్టి మన పిల్లలకి ఒక్కోసారి ఒక ఆట ఆడుకుంటూ ఉంటాం. అదేదో మనం కొడుతున్నట్టు, మనం దాక్కున్నట్టు, ఓడిపోయినట్టు మన పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోవటం మనకిష్టంలా, వాళ్ళు గెలవాలి, మనం ఓడాలి. అందుకనే దేవుడు కూడా
మరి అట్లాంటి మనసు కలిగిన వాడు. దేవుడు ఓడిపోవటం ఏంటి? కాబట్టి మరి ఆ విధంగా యాకోబు కన్నీటి ప్రార్థన ఆయనకి ఇశ్రాయేలు దేశం అనేది ఇచ్చింది. యాకోబు పొందిన ఆశీర్వాదం ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం కూడా పొందలేదు. యాకోబులో వంకర లేదంటాడు దేవుడు. తర్వాత శపించమని చెప్తే యాకోబు వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు వాళ్ళని శపించడానికి వీలు లేదని బిలాము అంటాడు. కేవలం ఇదంతా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది యాకోబుకి అని మనం ఆలోచన చేసినట్లయితే కన్నీటితోనూ రోదంతోనూ చేసిన ప్రార్థనే ఆ యాకోబు కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చింది. రూబేన్ తప్పు చేసినా కానీ దాన్ని దేవుడు చూడాలి. మరి పరలోక పట్టణంలో 12 గుమ్మాల్లో వీళ్ళ పేర్లు ఉంటాయని చెప్తారు. మరి రూబేన్ పేరు ఉండటమైందని నేను ఆలోచన చేశాను. రూబేన్ పేరు ఉండటమైంది, తండ్రి యొక్క మరి తల్లి చీరన పట్టుకున్నాడు, అది ఇదని ఉండటమైంది. ఈయన యొక్క రోదన ప్రార్థన అటన్నిటినీ కొట్టేసిందన్న. కాబట్టి దేవుడు కొన్నిటిని తీసి పక్కన పెట్టేస్తాడు. మనం అనుకుంటాం వాడు పాపం చేశాడు ఎందుకు ఆశీర్వాదం వచ్చిందని, అని దాన్ని వెనక ఎంతో స్టోరీ ఉంటుందన్న. 103వ కీర్తన చివరి 13వ వాక్యం. 103వ కీర్తన 13వ వాక్యం. తండ్రి తన కుమారుల ఎడ్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడ్ల జాలి. కాబట్టి మనం ఆయన భయభక్తులతో ఉంటే, ఇప్పుడు దావీదులో జరిగింది అదేనా? పాపం చేసాడు, డెలిబరేటు అడల్టరీ, డెలిబరేటు మర్డర్. మరి చేసినా కానీ ఆయన గత రికార్డ్ అంతా చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో పాటలు రాసుకొని పాటలు పాడి అడవిలో ఉండి దేవుని స్తుతించి, దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా స్తుతిని ఎక్కువగా ఇష్టపడే దేవుడు, స్తుతి ఆరాధనని ఎక్కువగా ఇష్టపడే దేవుడు. బహుశా లూసిఫర్ని కూడా అందుకనే పెట్టుకుని ఉంటాడు. స్తుతిని ఇష్టపడే దేవుడు. దావీదు చిన్నప్పుడే వాడు ఫిలిస్తీయులు, సున్నత లేని ఆ ఫిలిస్తీయులు మనల్ని అనేవాడని గొల్యాతుని చంపాడు. కారణం ఏంటంటే అంత విశ్వాసి దేవుడికి. అందుకనే దేవుడు మరి దావీదు కూడా చాలా కన్నీరు విడిచినట్లు మనం చూస్తాం. నా కొరకు కన్నీరుతో తేలగొట్టుకున్నాను అంటాడు. అది కూడా మనం చూసుకొని ముగించుకున్నాం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కుట్టుకొని పోవుచున్నాను. ప్రతి రాత్ర. కాబట్టి అందుకనే దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్పగలిగాడు. మనం ఒకటే చూస్తాం, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, తర్వాత హత్య చేశాడు, అదే చూస్తాం. కానీ ప్రతి రాత్రి కన్నీరు అనేది మనం చూడం. దేవుడు చూస్తాడు కాబట్టి అన్నీ తీసి పక్కన పెడతాం. సాతాను వచ్చి క్వశ్చన్, నా శత్రువు దూషిస్తానికి నువ్వు కారణమయ్యావని వాక్యం పక్కెల ముందు అంటాడు సాతానుతో. ఆయన చెయ్యి పట్టుకొని ఇది నువ్వు ఎందుకు చేయుచున్నావని అడగగల సామర్థ్యం ఎవరికి ఉందని దానియేలు 4వ అధ్యాయంలో చివరి వాక్యాల్లో ఉండదండి. కాబట్టి ఆయన క్వశ్చన్ చేయటానికి ఎవరు లేడు. ఆయన
ఎంత పాపిని క్షమించినా నువ్వెందుకు క్షమించావని అడగటానికి ఎవ్వరికీ ఛాన్స్ లేదు, ధైర్యం లేదు. కాబట్టి దేవుడు నీతివంతుడు, న్యాయవంతుడు కాబట్టి దావీదుకి రావాల్సిన శిక్ష ఈ లోకంలోనే విధించి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాం ప్రార్థన. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవుడు ఎంతో మరి ఆనర్ చేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేస్తాం.